పుష్ప 2 విజయంతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కానీ 50,000 పూచీకత్తుతో అల్లు అర్జున్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ అధికారుల నుండి తనకు ఎలాంటి సమాచారం రాలేదని జైలు అధికారులు అల్లు అర్జున్ను ఈ రోజుకు జైల్లోనే ఉంచారు. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నమేమో చట్టం తన పని తాను చేసుకుంటుందని, చట్టం ముందు అందరూ సమానులేనని, ఇందులో తన జోక్యమేమీ లేదంటూ కామెంట్ చేశారు. కానీ సాయంత్రం ఆజ్ తక్లో రాహుల్ కన్వర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. టాలీవుడ్ అగ్రతార అల్లు అర్జున్ను రాజకీయాల్లో సూపర్ స్టార్ అయిన మీరు అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన అభిమానులంతా అసంతృప్తికి గురయ్యారు. కొన్ని చోట్ల రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, ఆందోళనేముంది, 10-15 మంది ఒక్కచోట చేరితే ధర్నా చేయొచ్చు. అందులోనూ పర్మిషన్ లేకుండా ధర్నాలు చేస్తే వాళ్లను కూడా లోపలేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అందరూ అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారనే అడుగుతున్నారు తప్ప, ఆయన వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి 11 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయి కోమాలో నుంచి బయటకు వస్తే కళ్ల ముందు తన తల్లి కనిపించకపోతే ఆ పిల్లాడి పరిస్థితేంటి, ఆ పేద కుటుంబం పరిస్థితేంటి అన్నది ఒక్కరు కూడా ప్రశ్నించట్లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఒక సినిమా నటుడు. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, డబ్బులు పెడుతున్నాడు. అందులో నాతో లావాదేవీలేమున్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడో స్థలం తీసుకుంటారు, దాన్ని లేఅవుట్లు వేసి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తారు. అచ్చం అట్లానే అల్లు అర్జున్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. అలా కాకుండా అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్కు వెళ్లి యుద్ధం చేసి భారత్ను గెలిపించాడా? సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, అందులో గొప్పేముంది అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కారులో వచ్చి సినిమా చూసి సైలెంట్గా వెళ్లిపోతే ఎటువంటి సమస్య ఉండకపోయేదని, వెళ్లేటప్పుడు కారెక్కి చేతులూపుతూ అక్కడున్న గుంపును ఉద్రేకపరుస్తూ హడావుడి చేశాడు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కంట్రోల్ కాలేదు. అక్కడ మహిళ ప్రాణం పోయింది. దీనికి ఎవరు బాధ్యులు? జనం ప్రాణం పోయినా కేసు పెట్టద్దా? అందుకే క్రిమినల్ కేసు నమోదైంది. అల్లు అర్జున్ను ఈ కేసులో A11గా పెట్టారు. తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసని, అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని, అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతని, తమకు బంధువులని, అంతమాత్రాన ప్రత్యేకంగా చూడలేమని, హోంశాఖ తన వద్దనే ఉండడం వల్ల ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్టు తనకు తెలుసని రేవంత్ చెప్పారు. భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం చట్టం ప్రత్యేకంగా ఏమీ ఉండదని, దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తన ఫేవరెట్ హీరో కృష్ణని, ఆయన ఇప్పుడు లేరన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే ఓ స్టార్ అని, తనకే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని, అలా ఉండాలి కూడా అంటూ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అభిమానులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అన్ని రంగాలు కుదేలై ఉన్న పరిస్థితుల్లో సినీ రంగాన్ని కూడా నష్టపరచాలని చూస్తున్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.